హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఉగాది ఎప్పుడు వచ్చిందో దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉగాది అనేది ఈ సంవత్సరం అంటే 2026వ సంవత్సరం 19వ తారీఖు మార్చి గురువారం నాడు అయితే ఉగాది వచ్చిందండి. ఉగాది అనేది భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంతో పవిత్రంగా జరుపుకునే నూతన సంవత్సర పండుగ. ఉగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చిన ఈ పదానికి యుగానికి ఆది లేదా కొత్త ప్రారంభము అనే అర్థమైతే ఉంటుంది. అంటే ఒక కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. ఈ రోజు నుంచి కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆలోచనలు ప్రారంభమవుతాయని మన సంస్కృతి అయితే చెప్తుంది. పురాణాల ప్రకారం ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెప్తారు. అందుకే ఉగాది రోజుని సృష్టి ప్రారంభమైన రోజు అని భావిస్తారు. ఈ కారణంగా ఈ పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం అయితే ఉంది. ప్రతి సంవత్సరము చైత్రమాస శుక్లపాడ్యం రోజున ఉగాది పండుగ అయితే వస్తుంది. ఇది హిందూ పంచాంగం ప్రకారము కొత్త సంవత్సరానికి మొదటి రోజు. ప్రాచీన కాలంలోనే మన భారతీయులు కాలాన్ని గమనించి పంచాంగాలను రూపొందించారు. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాల గమనాన్ని ఆధారంగా తీసుకుని సంవత్సరాన్ని లెక్కించారు. ఆ పద్ధతిలోనే చైత్రమాసంలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఉగాది రోజు నుంచి పంచాంగం చదవడం అనే సాంప్రదాయం అనేది ప్రారంభమైనది. ఉగాది ఉదయం చాలామంది తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేస్తారు. ఇంటి ముందు రంగవల్లులు వేస్తారు. మామిడాకులతో తోరణాలు కడతారు. ఇది శుభసూచకంగా భావిస్తారు. మామిడాకులు ఆరోగ్యానికి మంచివి అని కూడా మన పెద్దలు చెబుతారు. ఈ రోజున ముఖ్యంగా చేసే పని పంచాంగ శ్రవణం. పండితులు లేదా పూజారులు కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుందో, వర్షాలు ఎలా ఉంటాయో, పంటలు ఎలా ఉంటాయో, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో పంచాంగం ద్వారా చెప్తారు. ఈ సాంప్రదాయం చాలా పురాతన కాలం నుంచి అయితే వస్తుంది. ఉగాది రోజున తయారు చేసే ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు, ఉప్పు, కారం, వేప పువ్వు కలిసి ఇవన్నీ కూడా కలిపి ఈ పచ్చడిని అయితే తయారు చేస్తారు. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి. సంతోషం, బాధ, కోపం, భయం, ఆశ్చర్యం, అసహనం వంటి భావాలు మన జీవితంలో వస్తాయని ఈ పచ్చడి ద్వారా చెప్పే భావన అయితే ఉంది. వేప పువ్వు అనేది చేదుగా ఉంటుంది. అది జీవితంలో వచ్చే కష్టాలను సూచిస్తుంది. బెల్లం తీపిగా ఉంటుంది. అది ఆనందాన్ని సూచిస్తుంది. చింతపండు పులుపుగా ఉంటుంది. ఇది ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. మామిడి రుచి కొత్త ఆశలను సూచిస్తుంది. ఇలా ప్రతి పదార్థము కూడా జీవితంలో ఒక అనుభవాన్ని అయితే గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ పచ్చడిని తినడం ద్వారా మనకు ఒక గొప్ప సందేశం ఉంటుంది. జీవితం అనేది ఒక రుచితో ఉండదు. తీపి కూడా ఉంటుంది, చేదు కూడా ఉంటుంది. అన్ని అనుభవాలను మనం సమానంగా స్వీకరించాలి అని మన సంస్కృతి అయితే చెబుతుంది. ఉగాది రోజుని దేవాలయాలకి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా విష్ణు ఆలయాలు, శివ ఆలయాల్లో భక్తులు ఎక్కువగా కనిపిస్తారు. ఈరోజు దేవుని ప్రార్థిస్తే కొత్త సంవత్సరం మొత్తం శుభంగా గడుస్తుందని నమ్మకం కూడా అయితే ఉంది. చాలామంది కొత్త బట్టలు వేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకుంటారు. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. చిన్నవారికి బహుమతులు ఇస్తారు. ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తూ ఉంటుంది. పురాతన కాలంలో రాజులు కూడా ఉగాది రోజుని ప్రజలకు మంచి నిర్ణయాలు ప్రకటించేవారు. కొత్త పథకాలు ప్రారంభించేవారు. రైతులు కూడా ఈ రోజుని చాలా ముఖ్యంగా భావించేవారు. కొత్త పంటల పనులు ప్రారంభించే ముందు దేవుడిని ప్రార్థించేవారు. అలాగే ఉగాది కేవలము ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ఒక సంస్కృతి, ఒక కొత్త ప్రారంభం. మన జీవితం ఎలా ఉండాలో చెప్పే ఒక గొప్ప సందేశం కూడా. ప్రతి సంవత్సరం మనం చేసిన తప్పులను గుర్తు చేసుకుని కొత్తగా మంచి మార్గంలో నడవాలని ఈ పండుగ అయితే గుర్తు చేస్తూ ఉంటుంది. మన పెద్దలు చెప్పిన ఒక మంచి ఆచారం ఏమిటంటే ఉగాది రోజున మంచి ఆలోచనలు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులు ప్రారంభించాలి. ఎందుకంటే సంవత్సరానికి మొదటి రోజు ఎలా ఉంటే సంవత్సరం మొత్తం కూడా అలాగే ఉంటుందని ఒక నమ్మకం అయితే ఉంది.
ఇంకా ఒక విశేషం ఏమిటంటే ఉగాది రోజున ప్రకృతి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లకు కొత్త ఆకులు వస్తాయి. మామిడి చెట్లకు ముక్కలు వస్తాయి. పూలు పూస్తాయి. ప్రకృతి మొత్తం కూడా కొత్తగా మారుతుంది. అందుకే ఈ పండుగకు ప్రకృతి పండుగ అనే పేరు కూడా ఉంది. అలాగే ఉగాది అనేది మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. జీవితం మారుతూ ఉంటుంది. కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ప్రతి కొత్త రోజును ఒక కొత్త అవకాశంగా తీసుకోవాలి. అందుకే ఉగాది రోజు మనం దేవుని ప్రార్థించి ఈ కొత్త సంవత్సరం మా కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఇవ్వాలి అని కోరుకుంటాము. ఈ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయం, కుటుంబ విలువలను గుర్తు చేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఉగాది వచ్చినప్పుడు మన అందరికీ ఒక కొత్త ఆశ, కొత్త ఆనందం కలుగుతుంది. కొత్త సంవత్సరాన్ని ఆశతో, ఆనందంతో, మంచి ఆలోచనలతో ప్రారంభించడం అదే ఉగాది పండుగ యొక్క అసలు అర్థం. ఇదండి ఉగాది గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.